ఎప్పుడు అపవాది నువ్వు పనికిరావు నేను జ్ఞాపకం చేస్తా అంటే నువ్వు ఒక చక్క మాట చెప్పచ్చు. లూసిఫరా, నువ్వు అక్కడ మంచిగానే ఉన్నావు, నువ్వు చక్కగానే చేయబడ్డావు, కానీ నువ్వు కింద పడిన తర్వాత, నీలో పాపం కనపడిన తర్వాత రక్షిస్తానికి మాత్రం ఆలోచించలేదు. నువ్వు పరలోకంలో తప్పు కనబడితే నేను పైనుండి ఒక తన్నుతున్నాడు, కింద పడ్డావు. అక్కడ నుండి మరలా నీకు అవకాశం లేదు. నీకు నిత్య అగ్ని నిర్ణయించబడింది. కానీ నేను తప్పు చేస్తే, ఈ మానవుడు పాపం చేస్తే, తినవద్దన్న ఫలము తింటే, అదే రోజు మనుషుడి కొరకు దేవుడు రక్షణ మార్గాన్ని, ప్రణాళికని సిద్ధపరిచాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అతను నువ్వు పడితే దేవుడు ఒక దూత కాదు, ఒక దోమను కూడా పంపించలే నిన్ను రక్షిస్తానికి. కానీ నేను పాపం చేసిన దానికి పరలోకంలో అతి విలువైనది సింహాసనం విలువైందా? దూతలు విలువైనదా? పరలోకంలో ఏంటి అతి విలువైనది? ఆయన అద్వితీయ కుమారుడు, ద మోస్ట్ ప్రెషియస్. ఆయన ఒక కుమారుణ్ణి నా స్థానంలో మరణిస్తానికి, నన్ను విడిపిస్తానికి, నన్ను పరలోకాన్ని చేరుస్తానికి పరలోకం నుండి భూమికి పంపించాడు. ఏమనుకుంటున్నారు? టుడే గాడ్ లవ్స్ యూ సో మచ్.